బాగున్నారా? ఈరోజు చిక్కుడుకాయ నిల్వ పచ్చడి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చిక్కుడుకాయ సీజన్ ఇదే కాబట్టి ఇంకా ఇప్పుడే చేస్తున్నాను. వరుసగా పచ్చళ్ళు అని అనుకోకండి. ఇప్పుడు సీజన్ అయిపోతే మళ్ళీ చిక్కుడుకాయలు దొరకవు. అది కూడా నాటు చిక్కుడుకాయలు అసలు దొరకవు. మనకి షాప్స్లో దొరుకుతున్నాయి అన్ని తప్పడకాయలు అంటే ఏంటో అనుకున్నారు. తొక్కులు మాత్రమే ఉంటుంది, దాంట్లో విత్తనాలు ఉండట్లేదు. మనకి మొన్న ఊరు వెళ్ళాం కాబట్టి ఇంటి దగ్గర వేరే ఆంటీ వాళ్ళ ఇంట్లో అదే పెంచుకున్న చెట్టుకు వచ్చిన చిక్కుడుకాయలు అమ్మితే కొనుక్కొని తీసుకొచ్చాం అనమాట. ఈ నిల్వ పచ్చడి చేసుకుందామని. కేజీ మనకి 70 రూపాయలు అండి. బయట 80 అమ్ముతున్నారంట, 70 అని చెప్పించారు. మొత్తానికి మనకు కావాల్సిన చిక్కుడుకాయలు అయితే వచ్చినాయి. మనం ఫస్ట్ ఈ చిక్కుడుకాయలను అయితే కడిగి శుభ్రం చేసుకొని తడి లేకుండా తుడుచుకున్నామండి. నెక్స్ట్ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. చిక్కుడుకాయలు చూడండి ఎంత బాగున్నాయో. మరీ ముదిరిపోకూడదు, అలా అని మరీ విత్తనాలు లేకుండా ఉండకూడదు. ఇంతే, ఈ సైజు ఇంతే, చిన్న చిక్కుడుకాయలు, ఇలా నాటు చిక్కుడుకాయలు. దీంతో కూరలు చేసుకున్నా బాగుంటాయి. నెక్స్ట్ వీడియోలోనే ఒక 5-6 చిక్కుడుకాయ కూరలు చేస్తా, చూడరా. ప్రస్తుతానికి పచ్చడి చూడండి. నెక్స్ట్ ఏమన్నా 5-6 కూరలు అలా చేసి 1 by 1 పెట్టనులే, కానీ కొంచెం గ్యాప్ ఇచ్చి పెడతా. చిక్కుడుకాయలని ఫస్ట్ కడిగి శుభ్రం చేసుకొని తుడిచేసుకున్నామండి. ఇప్పుడు వీటిని ఇదిగోండి ఇలా 2 సైడ్లు ఇలా పీచు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలాగా. చిక్కుడుకాయలు అయితే ఒలిచేస్తున్నారండి. ఈ లోపల మనం మెంతులు ఆవాలు వేయించుకొని పొడి చేసుకోవాలి కాబట్టి మెంతులు వేయిస్తున్నానండి. 1 స్పూన్ మెంతులు తీసుకున్నాను. ఇవి మెంతులు సిమ్లో పెట్టుకొని కొంచెం ఎర్రగా వేయించుకొని పొడి చేసుకోవాలండి. ఇవి మెంతులు వేగిపోయినాయండి ఎర్రగా. ఇదిగోండి ఇలా వేపేసుకొని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలండి. 5 స్పూన్లు వేసుకుంటున్నా. స్పూన్ మెంతులు వేసుకున్నాను కదా, అంటే నేను ఆల్రెడీ కొలిచేసుకున్నా, మీకు చూపిద్దామని అలా చూపిస్తున్నాను అంతే. ఇదిగోండి ఆవాలు కూడా చిటపట్లు ఆడేంత వరకు వేయించుకోవాలి. మాడిపోకుండా సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇదిగోండి ఇలా చిటపట్లు ఆడుతున్నప్పుడు ఆవాలను కూడా తీసేసుకొని ఈ 2 చల్లారిన తర్వాత ఆవాలు మెంతులు పొడి చేసేసుకోండి. ఇప్పుడైతే చిక్కుడుకాయలు వేయించుకుందామండి. అంటే నూనె బాగా కాక మీద కాకుండా కొద్దిగా వేడవనిచ్చి అప్పుడు మనం చిక్కుడుకాయలు వేసుకోవాలి. ఒకేసారి కాక మీద వేసుకుంటే ఏంటంటే పైనంతా కలర్ వచ్చేస్తుంది, లోపల ఉడకదు. కొద్దిగా ఒక 50% వేయించుకుంటే సరిపోద్దండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ పసరంతా పోయి పచ్చంతా పోయిన దాకా చిక్కుడుకాయలు అయితే వేయించుకుందామండి. చిక్కుడుకాయలు వేగే గ్యాప్లో ఏంటంటే మనము వేడి నీళ్ళు పోసి చింతపండు అయితే నానబెట్టుకున్నామండి. కేజీ చిక్కుడుకాయలకి 1/4 కేజీ చింతపండు వరకు తీసుకున్నామండి. ఇది నానిపోతే మనం గుజ్జు తీసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలి. ఇదిగోండి మన చిక్కుడుకాయలు అయితే వేగిపోయినాయి, చాలా వరకు విచ్చికిపోయినాయి. జాగ్రత్తగా కలిపేయకుండా గెరిటె పెట్టి జాగ్రత్తగా తీసుకోండి. ఇదిగోండి ఇంత వేగితే సరిపోద్దండి. చిక్కుడుకాయలు వేయించుకున్నాం కదండి. ఇప్పుడు అదే నూనెలో మనం తాలింపు కూడా వేసేసుకుందాం. తాలింపులు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చి కూడా వేసేయాలండి. ఇవ్వండి ఎండుమిర్చి తుంపుకొని వేసుకోండి. మా వాళ్ళు ఎట్టనే ఇచ్చారు తుంపకుండా. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లిపాయ ఇలాగా కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలండి. కొన్ని వెల్లుల్లిపాయలు దంచుకోవాలి, కొన్ని వెల్లుల్లిపాయ పరంగా వేసుకోవాలి. ఇది కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసానండి. అవి దంచుకున్నవి ఫ్రెష్ పాయలు అనమాట. ఇవి కూడా వేసుకొని 1 నిమిషం వేయించాలి. ఇలాగా కొంచెం వేగితే సరిపోద్దండి. నూనె బాగా వేడి మీదే ఉంది కాబట్టి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసేసి వేయించేసుకోవాలి. అన్నీ హైలో పెట్టి చేసుకోకుండా కొంచెం మీడియంలో పెట్టి చేసుకుంటే ఏంటంటే ఏది మాడకుండా బాగుంటుంది. కరివేపాకు కూడా వేసి వేయించేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు తాలింపు అంతా వేగిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇందులో ఇంగువ వేసేసుకొని ఈ తాలింపు మనం వేసిన ఇంగువ వేస్తున్నాను కొంచెం. ఈ తాలింపు అలాగే చిక్కుడుకాయలు కూడా వేయించి పెట్టుకున్నాం కదండి. ఈ 2 చల్లారాలి. ఈ 2 చల్లారేలోపు మనం ఏంటంటే చింతపండు ఉడికించేసుకుందాం. ఇప్పుడు చింతపండు ఉడకబెట్టుకుందామండి.
ఇదిగోండి చింతపండు 1 కేజీకి 1/2 కేజీ చిక్కుడుకాయలకి 1/2 కేజీ చింతపండు ఉడకబెట్టుకున్నాం. గుజ్జు తీసేసుకున్నాం వేడి నీళ్ళు పోసి. ఇప్పుడు దీంట్లో కొంచెం 1 చుక్క నూనె, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఇది చింతపండుని ఉడకబెట్టేసుకోవాలండి. చింతపండుని బాగా ఉడికించేసుకోవాలండి. ఇప్పుడు బాగా గుజ్జులా తీసుకొని దగ్గరగా మన చింతపండు గుజ్జు అయితే ఉడికిపోయిందండి. ఇది చల్లారిన తర్వాత పచ్చడి కలిపేసుకోవడమే. మొత్తం మన చిక్కుడుకాయలు ఇవంతా వేయించుకున్నాం కదండి, అవన్నీ చల్లారిపోయినాయి మన చింతపండుతో సహా. ఇప్పుడు వీటన్నిటిని మనం పచ్చడి కలిపేసుకుందాం. ఇదిగోండి కేజీ చిక్కుడుకాయలు. మనం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 2 గిద్దల కారం అయితే వేస్తున్నామండి. అలాగే గిద్ద ఉప్పు అండి, అలాగే 1 స్పూన్ మెంతు పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 4-5 స్పూన్ల ఆవాల పొడి అండి. ఇవన్నీ మనం వేయించుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులోనే చింతపండు మనం గుజ్జు చేసి పెట్టుకున్నాం కదండి, ఉడికించాం కదా, ఆ ఉడికించిన గుజ్జు కూడా పోసేస్తున్నాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపేసుకున్నాం అండి. కారం, చింతపండు, పొళ్ళు, ఉప్పు, మన చిక్కుడుకాయలు అన్నీ చక్కగా కలిపేసుకున్నాం అండి. ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక పోపు పెట్టుకున్నాం కదండి, అదంతా నూనెతో తిరగేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇవన్నీ, తాలింపులు, ఇంగువ అవన్నీ వేసుకొని పచ్చిమిర్చి అని వస్తుంది చూడండి, ఎండుమిర్చి అవన్నీ వేసుకున్నాం కదా, మొత్తం ఆ నూనె అంతా తిరగేసుకొని ఒకసారి పచ్చడి అంతా కలిపేసుకోవాలి. మామూలుగా అయితే చేతితో కలుపుతారు కానీ నేను గరిటెతో చూపించేస్తున్నా. స్మెల్ కలుపుతుంటే మీకు నూనె సరిపోకపోతే ఒక 2 రోజులు ఊరపెట్టుకున్నాక మనకు అర్థమైపోద్దండి. అప్పుడు కావాలంటే కలుపుకోవచ్చు. ప్రస్తుతానికైతే మాకు సరిపోయింది. మన చిక్కుడుకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి, నిల్వ పచ్చడి. ఈ కేజీ చిక్కుడుకాయలకి మేము 1/2 కేజీ చింతపండు తీసుకున్నామండి, ఒక 2 గిద్దలు కారం తీసుకున్నాం, 1 గిద్ద ఉప్పు తీసుకున్నాం. మీకు ఇంకా ఎక్కువ తింటారనుకుంటే కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకొని మీకు సరిపడే టేస్ట్ అయితే వేసుకోండి. చింతపండు అయితే అంతకంటే ఎక్కువ ఉంటే బాగోదు. మిగతా అన్నీ యాస్టీజ్ అండి. 4-5 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర పౌడర్లు వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని అయితే పక్కకు తీసేసుకుందాం అండి. అంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికి స్టీల్ దాంట్లో తీస్తున్నాను, తర్వాత ఏదైనా గాజు సీసాలో తీసేసుకొని స్టోర్ చేసుకుంటాం. బయట అయితే 3 months ఈజీగా ఉంటుందండి నిల్వ. ఫ్రిడ్జ్లో ఇంకా కొంచెం ఎక్కువ రోజులే ఉంటుందంట. ఇదిగోండి కలర్ఫుల్గా ఎంత బాగుందో, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మొత్తం దీంట్లోకి ఇలాగే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. వేడి అన్నం అయితే తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు దీన్ని మన బేషన్లో వేసేసుకొని కలుపుకొని తిన్నామే. కొత్త పచ్చడి కదా, ఎక్కువ తినకండి, వేడి చేసేస్తుంది. అన్నం వేడి, పచ్చడి, కొత్త పచ్చడి, స్మెల్ మాత్రం భలే వస్తుంది అసలు. అబ్బా భలే ఉంది, బాగా కుదిరిందండి. సేమ్ ఇదే కొలతలతో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఇలానే చేసుకుంటారా లేకపోతే వేరేలా చేసుకుంటారా కూడా చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.